ఏపీలో పోలీసులు తనను వేధిస్తూ ఉన్నారని నిర్మాత నటికుమార్ ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు రామకృష్ణ అనే మరో వ్యాపారి కూడా ఇదే అంశం మీద హైకోర్టును ఆశ్రయించారు. విశాఖపట్నంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి ఒక ఫోరం ఏర్పాటు చేశారు. దీనికైతే ఒక చట్టబద్ధత అంటూ ఏమీ లేదు. అదేంటంటే ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం అని పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి ఒక ఫోరం ఏర్పాటు చేశారు. దీని పర్పస్ ఏమని చెప్పారు పోలీసులు అధికారులు? చిన్న చిన్న వివాదాలతో కూడా కోర్టుల చుట్టూ చాలా మంది తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఇబ్బందిని తప్పించడం కోసం మేము ఈ ఫోరంను ఏర్పాటు చేశాం. ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా వివాదం వస్తే వాళ్ళు ఈ ఫోరంను ఆశ్రయిస్తే మేము రెండు పక్షాలతో మాట్లాడి వాళ్ళకు నచ్చజొప్పి రాజీ కుదురుస్తాం. దీనివల్ల కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదు అని పోలీసులు అధికారులు ఈ ఫోరం ఏర్పాటు చేసిన సమయంలో చెప్పారు. అయితే ఈ ఫోరంను పోలీసులు అధికారులు మరో ఉద్దేశంతో వాడుకుంటున్నారు అన్నది ఇప్పుడు ప్రధాన అభియోగం. సాధారణంగా పోలీసులకి డైరెక్ట్గా సివిల్ పంచాయతీల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే భూ తగాదాల్లో నేరుగా జోక్యం చేసుకోవడానికి అవకాశమే ఉండదు. అవి ఏమైనా అని కోర్టుల ద్వారానే పరిష్కారం కావాలి. అయితే అలాంటి అధికారం లేకపోయినప్పటికీ కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటాం, పోలీసులు ఏదో ఒక పక్షానికి వంతపాడుతూ ఇంకో పక్షాన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి వేధిస్తూ రాజీ చేసుకో, మేము చెప్పినట్టు అని వేధించడం అన్నది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఆ విషయాలు బయటకు వచ్చినప్పుడు పోలీసుల మీద కోర్టులు తీవ్ర స్థాయిలో చర్యలు కూడా తీసుకుంటూ ఉంటాయి. అలాంటి ఇబ్బంది కూడా లేకుండా ఈ ఫోరం ముసుగులో పోలీసులు, అధికారులు అంతా కలిసి సివిల్ పంచాయతీలు చేస్తున్నారు విశాఖపట్నం పరిధిలో అన్నది ప్రధాన అభియోగం. ఈ అభియోగం మీదే నిర్మాత నటికుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ పోలీసులు భూ వివాదంలో జోక్యం చేసుకొని తరచూ పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తూ రాజీ కుదుర్చుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకుంటున్నారు, నన్ను వేధిస్తున్నారంటే ఆయన పిటిషన్ వేశారు. నిజానికి 2025లో కూడా ఒక 74 ఏళ్ల వృద్ధురాలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ పోలీసులు ఈ ఫోరం మాటను నన్ను వేధిస్తూ ఉన్నారు, భూ వివాదంలో జోక్యం చేసుకొని రాజీ చేసుకో అంటూ పదే పదే పోలీస్ స్టేషన్ కి పిలిచి వేధిస్తున్నారు. 74 ఏళ్ల వయసు, క్యాన్సర్ తో కూడా బాధపడుతున్నా కూడా పోలీసులు కనికరించడం లేదని 2025లో కూడా ఒక మహిళ హైకోర్టుకు వెళ్లారు. అప్పుడు హైకోర్టు విశాఖ పోలీసుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సివిల్ పంచాయతీల్లోనికి జోక్యం చేసుకోవద్దని చెప్పారు. కానీ అది మళ్ళీ రిపీట్ అవుతుంటే ఇప్పుడు 2 పిటిషన్లు దాఖలు కాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీషా గిల్ ధర్మాసనమే స్వయంగా ఈ పిటిషన్ విచారిస్తూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు సివిల్ పంచాయతీల్లో మీరు ఎలా జోక్యం చేసుకుంటున్నారు? ఈ ఫోరం కున్న చట్టబద్ధత ఏంటి? మొత్తం రికార్డులన్నీ సమర్పించండి. వెంటనే ఈ ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం కార్యకలాపాలని తక్షణం నిలిపివేయాల్సిందిగా కూడా పోలీసుల్ని, అధికారులను హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు మాత్రం లేదు, మేము ఏ పక్షాన్ని బలవంతం చేయడం లేదు, వాళ్ళ మంచి కోసమే మేము ఈ ఫోరం ఏర్పాటు చేశాం, ఇరు పక్షాలు స్వచ్ఛందంగా వచ్చి ఈ ఫోరంను ఆశ్రయించి రాజీ కుదుర్చుకున్నప్పుడు మాత్రమే మేము ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజంగా పోలీసులు చెబుతూ ఉన్నట్టు ఇరు పక్షాలు స్వచ్ఛందంగా ఈ ఫోరంను ఆశ్రయించి ఎలాంటి ఒత్తిడి లేకుండా రాజీకి సిద్ధమవుతూ ఉంటే మరి వీళ్ళు హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తారు? అంటే నటికుమార్ కేసులో కావచ్చు, వ్యాపారి రామకృష్ణ కేసులో కావచ్చు, వాళ్ళ అభిప్రాయానికి విరుద్ధంగా ఎక్కడి నుంటో పోలీసులు ఒత్తిడి చేస్తూ ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతారు. స్వచ్ఛందంగా వెళ్ళిన వాళ్ళైతే హైకోర్టును ఆశ్రయించారు కదా. అంటే సాధారణంగానే పోలీసులు తమకు చట్టబద్ధత లేకపోయినప్పటికీ, అధికారం లేకపోయినప్పటికీ కూడా సివిల్ పంచాయతీల్లో జోక్యం చేసుకొని సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అవి బయటకు వస్తే పెద్ద ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏకంగా ఒక ఫోరంని ఏర్పాటు చేసి ఈ ఫోరం మాటను మేము పబ్లిక్ కి మంచి చేస్తున్నామని చెబుతూ ఇలాంటి పంచాయతీలు చేస్తూ ఉన్నారు పోలీసులు అన్నది ఇప్పుడు ప్రధాన అభియోగం. సో హైకోర్టు అయితే వెంటనే దీని కార్యకలాపాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఈ రాష్ట్రంలో చాలా చోట్ల పోలీసులు అయితే మరీ ఈ మధ్య ఈ 2 ఏళ్ల కాలంలో ఈ సివిల్ పంచాయతీల్లో జోక్యం చేసుకోవడం, ఒక పక్షాన్ని పిలిపించి బెదిరించడం చాలా జరుగుతున్నాయి. మన పిడుగురాలలో ఒక వ్యక్తికి సంబంధించిన ఇంటి విషయంలో కూడా పోలీసులు స్థానిక సిఐ విపరీతంగా ఒత్తిడి చేస్తే చివరకు అతడు సెల్ఫీ వీడియో విడుదల చేసి ఫలానా సిఐ కారణంగానే నేను చనిపోతున్నానని సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆ తర్వాత ఊరేసుకొని చనిపోయారు. ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ ఫోరంల ద్వారా అయినా సరే పోలీసులు ఇలా భూ వివాదాల్లో, సివిల్ పంచాయతీల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇస్తే దాని పర్యవసానాలు అనేది మరో రూపంలో ఉంటాయి. ఇప్పుడు విశాఖపట్నంలో ఏర్పాటైన ఈ ఫోరానికి సంబంధించి ఆ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. పేరుకు స్వచ్ఛందంగా మేము 2 పక్షాలని రాజీ కుదురుస్తున్నామని చెప్తూ ఉంటారు, కానీ ఏదో ఒక పక్షం తీసుకొని పోలీసులు వ్యవహరిస్తారు అన్నది మరోసారి నిరూపితమవుతుంది.